హనుమంతరావు గారు అన్న మా అన్నగారు పిసిసి ప్రెసిడెంట్ గారు మా దగ్గర ఎంపీగా పోటీ చేసినాం. నేను యూత్ కాంగ్రెస్ నాయకునిగా ఒంటరి పోరాటం చేసిన. అప్పుడు పురుషోత్తమ్ రెడ్డి, చెక్కిలం శ్రీనివాసరావు, గోవర్ధన్ రెడ్డి లాంటి సీనియర్లు ఉన్నా వారు నామినేషన్కి వస్తే దాదాపు ఆ కాలంలో 200-300 వెహికల్ పెట్టి రిసీవ్ చేసుకున్నాను నేను. ఎందుకంటే అంటే మాకు గౌరవం, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణం ఇచ్చే వ్యక్తి ఆయన. రాజకీయాల మీద నేను మాట్లాడదలుచుకోలేదు, ఓన్లీ సమస్యల మీద నేను మాట్లాడతాను. నా పార్టీ అధ్యక్షుడు మాకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నా నాయకురాలు, ఇలాంటి వారిని గౌరవిస్తా. 30 ఏళ్ళకెళ్ళి నేను కూడా 88 వెళ్ళి రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు, మన ఎవరు రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్కి పోయి ఆ కాలంలోకి వెళ్ళి తిరుగుతున్నాను నేను. సుధాకర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్పీ ఉన్నప్పుడు ఆయనను కూడా వేసుకొని తిరిగి, నా కారు వేసుకొని తిరిగి ధర్నాలు చేసినాం. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు లాఠీ చార్జీలో దెబ్బలు తిన్నాం. ఏసీసీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంటే నాకు ప్రాణం. ఎందుకంటే పార్టీ నాకు నా భవిష్యత్తే కాదు. తెలంగాణ రాదనుకున్న, తెలంగాణ ఇందిరాగాంధీ చేయలేని ధైర్యాన్ని చేసిన ఒక సోనియా గాంధీ అంటే దేవత. కేసీఆర్ లాగా అప్పుడే దేవత, అప్పుడే దయ్యం అన. మా దాంట్లో కూడా కొందరు దయ్యం అది అని పిలిచాను, మేము అట్లా వినం. మాకు ఎప్పుడు దేవతనే. మాకు బాధ ఏంటంటే ఈడ మా పార్టీ పరిస్థితి చూస్తే అక్కడ ఆంధ్రాలో 0 అయిపోయింది అనుకుంటే, మొన్న 10,000 ఉప ఎన్నికలు 6,000 వస్తే మాకు 3,000 వచ్చినాయి. ఎట్లదా బాబు ఈ పార్టీని ఎట్లా బతికేయాలని ఆలోచిస్తున్నాం. మాణిక్ ఠాకూర్ కన్నా నేనన్నా ఎన్ని రోజులు ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే దూరం ఉన్నారు. ఇప్పటి వరకు మనకు జరిగినటువంటి అవమానాలు చాలు, ఇంకెన్ని అవమానాలు అవుతాయి. ఇవాళ మనకు 3,000 దానికి వచ్చింది. మన ఓట్ బ్యాంక్ ఎక్కడ పోయింది? మనలో యూనిటీ ఉండాలంటే అందరిని కలుపుకోవాలి. అంటే ఆయన ఫైనల్గా నేను వచ్చిన ఆయన ఫోన్లో వస్తలేడంటే ఉండొచ్చు, ఆయనకు కూడా ఏమన్నా రిజర్వేషన్ ఉండొచ్చు. ఆయన కూడా అంటారే భయ్ నేను కూడా క్యాండిడేట్ ఉండి పిసిసి కాలేదని ఆవేదన ఉన్నది. మరి ఆవేదన ఉన్న ఆయనతో మాట్లాడాలి కదా, ఏం చేస్తే బాగుంటుంది. ఇప్పటిదానికి అయిపోయింది, అపాయింట్ చేసినాం, ఇప్పుడు మనందరం కలుద్దామని ఆయన ఫీలింగ్ ఏందో ఆయనతో కూడా తెలుసుకోవాలి అని అంటాడు. ఆ పని నీకే అప్పచెప్తున్నా అన్నాడు, నాకు ఎప్పుడు చెప్పిండు. ఇప్పుడేమో ఆయననే అన్నా, నేను ఇటుకు వచ్చి మాట్లాడుతందుకు వస్తే ఆయన ఏమన్నాడు, లేదన్నమాతన్నా రైతులు ఆడ చచ్చినప్పుడు మనం పోతా మాట్లాడదాము, ఆడికి పోతే ఒక ప్రభుత్వానికి కూడా దెబ్బ కూడా పడుతుంది. మనం ఇక్కడ జరిగిన సంఘటన మీద ప్రాపర్గా పోయి వద్దామని అన్నాడు. నేను కూడా వస్తానని అన్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.